ఎన్నో ఏళ్ళుగా దగ్గర దగ్గర మన మెదక్లో తొంగర్పల్లి దాంట్లో మనకు చరిత్ర ఉంది. లాస్ట్ టైం మనకి ఇక్కడ ప్రధాని ఇందిరాగాంధీ గారు చివరిగా మీద ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ కాన్స్టిట్యున్సీకే ఆమె ప్రాతినిధ్యం ఇచ్చారు. అలాంటి మెదక్ కంపెనీలు అది కూడా తొంగర్పల్లి గ్రామంలో లాస్ట్ టైం మనకి ఏదంటే మన మెదక్ ఉమ్మడి మెదక్ దాంట్లో డెవలప్మెంట్స్ ఏమేమి అంటే బిహెచ్ఎల్ కానీ డిఆర్డిఓ కానీ లేకపోతే ఏమైనా డిఫెన్స్ సంబంధించింది కానీ 20 years క్రితం అప్పుడే అయింది. దాని తర్వాత పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ ఏం రాలేదు. అడప ఫార్మా అయితే వచ్చాయి కానీ పెద్ద యువతకైతే అంటే స్థానిక యువతకి కానీ లేదా స్థానిక వాళ్ళకైతే ఎలాంటి జాబ్స్ రాలేదు. కానీ మనం ఇవాళ చూసాము కేజే వాళ్ళు మనకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెడుతున్నారు, అది కూడా తొంగర్పల్లి దాంట్లో. దానికి సంబంధించి ఆల్రెడీ మనమైతే సర్పంచ్ గారితో మాట్లాడాము, ఇప్పుడు మనం ఉప సర్పంచ్ గారితో మాట్లాడుతున్నాం. సో ఉప సర్పంచ్ వినయ్ గారితో మాట్లాడుతుంది. సార్ వినయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. థ్యాంక్ యూ. మీకు కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు థ్యాంక్ యూ ఫర్ కమింగ్. కేజీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ని హార్ట్ఫుల్గా వెల్కమ్ చేస్తున్నాము. గవర్నమెంట్కి చాలా దోహదపడుతుంది, ఎకానమీ కూడా గ్రామ పంచాయతీకి తోడ్పాటు అవుతుంది, డెవలప్మెంట్ చేయొచ్చు. దీనికి సహకరించిన కేజీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏంటంటే ఇక పెద్ద ఎత్తున జగ్గారెడ్డి అయినా కానీ లేకపోతే ఇంకా మీరు కానీ లేకపోతే సర్పంచ్ గారు కానీ లేకపోతే సర్పంచ్ గారి భర్త కానివ్వండి చాలా ట్రై చేశారు. ఏంటంటే కొంచెం ఎక్కువ పెట్టండి, ఏంటంటే కొంచెం ఫ్యాక్టరీస్ పెట్టడం మూలంగా మా స్థానిక యువతకు కానీ లేదా స్థానిక ఆడవాళ్ళకి కానీ జాబ్స్ వస్తాయి, ఉపాధి వస్తుంది అని చెప్పేసి దగ్గరగా పురుషుల కంటే ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువగా దీన్ని ఇక్కడ ఉండాలి, అందుకని ఇక్కడ మహిళలకు రిజర్వేషన్ అవ్వడం జరిగింది సర్పంచ్. సో ఇప్పుడు దీని వల్ల ఎలాంటి డెవలప్మెంట్, అది కూడా మీరు ఉప సర్పంచ్ గా హయాంలో జరిగినప్పుడు జరుగుతుంది కాబట్టి, సో ఎలా అనుకుంటున్నారు? మెయిన్ ఎంప్లాయ్మెంటే బాగా ఉపయోగపడుతుంది ఊరికి. ఆల్మోస్ట్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్ గా 1500 to 2000 ఎంప్లాయీస్ ఎంప్లాయీ అకామిడేట్ చేయగలుగుతారు. ఓకే, అది చాలా సంతోషకరం తొగరపల్లికి. ఇంకా మీరు కూడా మంత్రి గారితో మాట్లాడినప్పుడు చెప్పారు ఏంటంటే కొంచెం బస్ సౌకర్యాలు కూడా కొంచెం కల్పించండి, ఉన్నా కూడా కొంచెం పొద్దున్న కానీ సాయంత్రం వెళ్ళడానికి కూడా ఏంటంటే చదువుకోవాల్సి బస్సు ఇంకా రాబోయే దాంట్లో ఫ్యాక్టరీ కూడా వస్తుంది. సో బస్సులు కూడా కొంచెం ట్రాన్స్పోర్ట్ చేయగలిగితే ఇంకా చాలా మంది వస్తారు ఇది అని చెప్పేసి. సో మంత్రి గారి దగ్గర ఎలాంటి సానుకూలంగా వచ్చింది? అది అన్నిటికీ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు, బాగా డెవలప్ చేస్తున్నారు. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఇక రాబోయే డెవలప్మెంట్స్ ఏమన్నా పోతున్నారు తొంగర్పల్లి దాంట్లో ఫర్దర్ గా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇంకా కంపెనీలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దాని ద్వారా తోర్పల్లి ఇంకా అభివృద్ధి చెందుతుంది. రీజనల్ రింగ్ రోడ్ కి సెంటర్ పాయింట్ కాబట్టి రియల్ ఎస్టేట్ కి ఎట్లయినా ముందు నుంచే ఉంది 2004 నుంచి. సో ఇంకా ఉండబోతుంది, ఇంకా ఏమేమి ఉండబోతున్నాయి మనకి ఏమన్నా ఇప్పటి వరకు అయితే ఇంతే. సో ఏమైనా విన్నపాలు ఏమైనా ఇచ్చారు మినిస్టర్స్ కి? అంటే ఏమి ఆ రైతుల కోసం ప్లాట్లు అలాట్మెంట్ కోసమే ఒకటి రిక్వెస్ట్ చేసినాం, అది కూడా ఇస్తామన్నారు. ఆ చర్చ్లకు దానికి దేవాలయాలకు దారి గురించి మాట్లాడినాం, అది కూడా రెస్పాండ్ అయ్యారు పాజిటివ్ కార్నర్ లో ఓకే అని చెప్పారు. సో మనం అయితే ఇప్పుడు మన ఉప సర్పంచ్ గారి నుంచి విన్నాం కదా. సో స్థానిక వ్యాపారాలకి లేకపోతే ఇంకేమన్నా ఇలాంటి ప్రోత్సహిస్తూ ఉంటే మనకు ఉపాధి అవకాశాలు బాగానే వస్తాయి. ఇంకా మనకు లోపల కూడా స్థానిక యువత కూడా దీనివల్ల ఒక తోడ్పాటుకి డెవలప్మెంట్ అవుతుందని చూస్తున్నాం ఇక్కడ.